నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. ఇక మన అదర్స్ న్యూస్లో మంచి మంచి ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన గవేందో చూద్దాం పారి. పెద్ద ఘోరం జరిగింది భాజపాకు. మంచి పద్ధతి కాదు అంటున్నారు చూసిన పబ్లిక్. బస్సన్న వేసిండు గమ్మత్ ఉపాయం. చూసిన పబ్లిక్ అంటున్నారు అన్నకి కొట్టాలే సలాం. పాటల సంబరంలో మునిగిపోయిండు సూరిగాడు. నమ్మద్దు నమ్మద్దు ఆడాలలోని ప్రేమలను. తెలంగాణ తెచ్చింది ఒక పాటోళ్ళు అయితే అభివృద్ధి చేస్తారట పక్క పాటోళ్ళు. ప్రచారం జోరు పెంచిన గులాబీ లీడర్లు దగ్గరుండి దవాఖానకు తీసుకుపోతున్నారట అక్కడున్న మంత్రులు. మల్ల పోస్టర్లు అతికిచ్చిళ్ళు గులాబీ కార్యకర్తలు. గట్టిగా అడిగితే అంటున్నారు మీరేమన్నా ఇచ్చిల్లా గిన్నిగనం పింఛన్లు. అబ్బబ్బబ్బా, పొద్దుగా లాగి ముచ్చటిన్నాక నాకైతే అరే జనాలు గిట్లా కూడా చేస్తారా అని నేనైతే మస్తు పరేషాన్ అయినా. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చటేందో ఇందాం పారి. అరే గిదేం పద్ధతి నాకు తెలియక అడుగుతా. అరే ఎన్ని రాజకీయాలు ఉన్నా కూర్చొని మాట్లాడుకోవాలి, అట్లా కూడా అయితే లేదంటే పర్లేదు ఇవ్వాలి. కానీ ఇట్లా చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఇక అసలు ముచ్చట ఏంటంటే మన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ అనే ఊళ్ళో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారుకు ఎవరో ముఖం తెలియని మనుషులు సార్కు సమాధి కట్టిళ్ళు. అట్లనే ఒక రోడ్డుకి నడిమధ్యలో సమాధి కట్టి అక్కడ నడ్డా సారు ఫోటో పెట్టిళ్ళు. ఇక రీజనల్ ఫ్లోరైడ్ మిగిటేషన్ సెంటర్ చౌటుప్పల్ పేరుతో ఒక ఫ్లెక్సీ కూడా తయారు చేసిళ్ళు. అరే ఏమైందో ఏం కథనో తెలియదు కానీ అట్లా చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదంటున్నారు కమలపు లీడర్లు అట్లనే కార్యకర్తలు. అరే రాజకీయాలు అన్నప్పుడు లెల్లులు ఉంటాయి, అట్లా అని చెప్పి బతికున్న మనిషిని సమాధి కట్టుడు ఏందని మస్తు గరం అవుతున్నారు వీడియో చూసిన పబ్లిక్. మనం ఎప్పుడైనా బండ్ల మీదనో గట్లనే కార్లనో బస్సులనో పోతుంటే ఎమ్మటే అక్కడ ఇంత వాన చినుకులు పడ్డాయి అనుకో, మనం ఏం చేస్తాములా? కార్లను అట్లనే బస్సులు ఉన్నామనుకో, ఇక ఎమ్మటే అక్కడ అద్దాలకున్న వైపర్లు ఆన్ చేయంగానే వైపర్లు అద్దం మీద పడ్డ వాన చినుకులను అన్నిటినీ తుడుస్తుంది. గీ ముచ్చట మన అందరికీ ఎరికే. కానీ గిక్కడంట ఒక అన్నుంటే వైపర్లు పని చేయకపోతే ఏసంటే ఆలోచన చేసిండు. మీరే చూడురి. మనం ఎప్పుడైనా బండ్ల మీదనో అట్లనే కారులో బస్సులోనో పోతా అంటే ఎమ్మడే అక్కడ ఇంత వాన చినుకులు పడ్డాయి అనుకో, ఏం చేస్తాములా? కారులోనో అట్లనే బస్సులు ఉన్నామనుకో, ఇక ఎమ్మడే అద్దాలకు ఉన్న వైఫర్లు ఆన్ చేయగానే ఆ వైఫర్లు అద్దం మీద ఉన్న వాన చినుకులు అన్నీ తుడుతుంది. ఇక ఈ ముచ్చట మన అందరికీ ఎరికే. కానీ ఇక్కడ చూడురి, ఒక అన్న ఉత్తరప్రదేశ్లో మీరట్ అనే ఒక ప్రాంతంలో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్న మాత్రం చిత్రమైన ఆలోచన చేసిండు. ఇక అక్కడ ఉన్న బలంగా అక్కడ బస్సు వైపరు ఇరిగిపోయింది. ఇక ఎమ్మటే అన్న ఒక నీళ్ళ బాటిల్ అట్లనే 2 తాళ్ళతోని వైపర్ను జర్రింత సీపర్లనే సెట్ చేసిండు. ఇక అక్కడ ఉన్న ట్యాబ్ దగ్గర బిగించి విరిగిపోయిన వైపర్ను ఓ బస్సు డ్రైవర్ అన్న అట్లనే అక్కడ ఉన్న 2-3 కలిసి బస్సు టైప్కు ఓ రంధ్రం చేసి వైపర్ను అక్కడి నుంచి తిర్ల మరల పెట్టిళ్ళు. ఇక వైపర్ కింద ఓ తాడు కట్టి దానికి బరువు ఉన్న బాటిల్ ఏలాడి తీసిళ్ళు. వైపర్ను దగ్గర నుంచి మళ్ళీ దగ్గర తాడు కట్టిండు డ్రైవర్ అన్న. అట్లనే గట్టిగా జర డ్రైవర్ అన్న కందేటట్టు చూసుకున్నాడు. ఇక డ్రైవర్ అన్న జర ఇట్లా లాగంగానే అక్కడ ఉన్న వైఫర్ కిందికి మీదికి కదలడు. ఇక మనం చూడొచ్చు ఈ వీడియోలో. ఇక అన్న ఆలోచన చూసి సోషల్ మీడియాలో భలే ఐడియా చేసినావన్నా అని మస్తు కామెంట్ పెడుతున్నారు చూసిన పబ్లిక్. నిన్న మా తమ్ముడిని జర అక్కడికి రాని ముచ్చట్లు కాకుండా జర పబ్లిక్ అక్కడికి వచ్చే ముచ్చట్లు ఏమైనా ఉంటే పట్టుకొని రారా అని చెప్పిన. మరి వీడు ఎక్కడున్నాడో ఏమో. తమ్మి, ఓ తమ్మి, ఎక్కడున్నావురా? నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వు లేక తావి నిలువలేదులే, లేదులే. నేను నిన్ను వదిలిపెట్టినాను, నన్ను వదిలిపెట్టేటట్లేవు కదా తమ్మి. తప్పదు ఇంకా నీతో నాకు ఈ గోస. గాలివానలో
సార్ ఏంటి సార్ అది? వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ ఇది గాలి వాన అని తెలుసు, ఇది జోరు వాన అని తెలుసు, అయినా పడవ ప్రయాణం, పడవ ప్రయాణం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఏమైందా మీ పొద్దుగలగా ఏడుపు కొట్టు పాటలన్నీ వాడుతున్నావు, ఏంది కథ? మరి ఇప్పుడు నా బతుకంతా అట్లనే ఉన్నదిగా. అరే రే కొల్విస్తా అని చెప్పి నా బతుకంతా బుగ్గుపాలు చేసిన. ఇప్పుడు నా బతికేందో, నా గమ్యం ఏందో, నా గాయం ఏందో, నా బతుకుల మన్నువాడ. అరే ఈ బతుకు పైన ఇంకెంత దూరమో. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. ఇక మాగా మాట్లాడినావు కానీ తమ్మి, మాటలు చెప్పురా నాయన అంటే వీడు మాటలతోనే కోటలు కడతాడు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడాలలోని ప్రేమలను, నమ్మొద్దురా అడుగుతారు, నమ్మిన వారికి చూపెడతారు నరకాన్ని. అన్నయ్య అంటూ పిలిచి మన గుండెను దోచేస్తారు, అన్నయ్య అంటూ ఆపై మన పీకను పిసికేస్తారు. ఈ ఆడాళ్ళు మహాముదురులు, మన మగవాళ్ళు మా విచిగురులు. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలని. ఎగ్గి పాట ఆడోళ్ళు విన్నారనుకో అందరు వచ్చి నిన్ను పొట్టు పొట్టు కొడతారు తమ్మి. పాటలు వాడాలి కానీ అవతల రంది పడేటట్టు చేసిరేంద్రా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. అవుతమ్మి ఈ పాట ఎవరికి అంకితం చేస్తున్నావు? మొన్నగా పిల్లవలో అంకుల్ అన్నది అన్నావు కదా, గా పిల్ల కోసమా ఏంది? అవ్వ అరే రే నేను మంచి మూలు నా సతాయించాక నన్ను. అరే అందరు రోజుల్లో అయితే నీ రోజుల్లో అయింది నాకు. జగమ్ముడు ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. వామో ఏంద్ర గట్లా అంటున్నావు? ఉన్న ముచ్చట్నే కదా నేను అన్నది. పచ్చగడ్డి కోసేటి పడుసు పిల్లో, నీ పైట కొంగు జాడిందే గడుసు పిల్లో. పచ్చగడ్డి కోసేదో పడుసు పిల్లో, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. ఎవరు పచ్చగడ్డి కోసేది? మంచి జోరు మీద పాటలు పడుతున్నావు కదా తమ్మి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఈ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల మీద నడిచింది ఆ మెరుపు వచ్చి, కొత్తగా వింతగా ఉన్నది కథ. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. వీనికి రాసలే చక్కగా తెలియదు కానీ సౌందర్య రాసంట. వీని ముఖం చూడు ఎట్లుందో. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిల్లంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నలేది. ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఈ ఆరాటంలో ఉండలేను వీడలేను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నలేది.
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. అవుతా మీ కరెక్టే వాడినావు. ఈ రోజైతే మళ్ళీ రానే రావద్దు, ఎందుకంటే నీ పాటల్లో లీనలేక చచ్చిపోతున్నా నేను ఈడ. శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో, అది నీకు పంపుకున్నా అప్పుడే కలలో. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో, అది నీకు పంపుకున్న అప్పుడే కలలో. వీనికి పెళ్లి లేఖన సక్క రాయనికి రాదు, కానీ వీడంటే ఎవరికో శుభలేఖ రాస్తాడట. మోకం చూడు. ఆలయాన ఆరతిలో ఆఖరి చితి మంటలలో, రెండిటికి నిజానికి ఉండేది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదానికి ఉన్నది ఆరని అగ్నికణం. దూరాన్ని చూపెడుతుందో దాపాన్ని బలి చేస్తుందో, అమృత మోహాలమో ఏమో ఈ ప్రేమ గుణం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో, రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం. అబ్బ తమ్మి నీకు తగ్గట్టు వాడినవురా. అగో మొన్న లవ్ అని తిరిగినావు, ఇక ఆఖరికి పిల్ల వద్దన్నదంటే ఆఖరికి గీ పాటనే వాడాల్సి వస్తుందని తెలిసి కూడా పాడినవు చూడు, నువ్వు గ్రేట్ రా. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మ ఆహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకు ఇవ్వమ్మ ఆహ్వానం. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మ ఆహ్వానం, పీటలు వేసిన ఈ నేల. అయ్యో తమ్మి ఏమైంది? పెండ్లైపోయింది, అప్పుడే విడాకుల్లోకి వచ్చిరారా? ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధి ఎలా. వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది ఎలా. మరణమనేది ఖాయమని ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, నడుమై నాటకం. అబ్బ తమ్మి ఈ పాటింటే నాకు మాత్రం కళ్ళల నుండి నీళ్ళు వస్తాయిరా. చాలా మంచి పాట ఇది. అవునక్క, మనం ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. ఒక్కలై వస్తాము ఒక్కలై పోతాము. గిదే అక్క మన బతుకుబండి. అవుతమ్మి ఈ జిందగీలా మనం ఎన్ని పైసలు సంపాదించినా, గట్లనే ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఆఖరికి మనం పాడే ఎత్తే నలుగురు మనుషులను సంపాదించుకోలేకపోతే గీ బతికి దండుగా తమ్మి. మంచిగా చెప్పినా అక్క. అబ్బా ఏం పాటలు రా. ఒక్కొక్కసారి ఈ పాటలు వింటా అంటే పాటలతో కూడా బతకొచ్చు అని అనిపిస్తుంది అక్క. ఏం రాసిరో రాసి. రాసిన వాళ్ళు ఎప్పుడు గొప్పలే తమ్మి, కానీ అందులో అస్సలు ముచ్చట ఏందంటే తమ్మి, ఈ పాటలు రాసిన పెద్ద పెద్ద సార్లు కూడా మన జిందగీలా ఏం నడుస్తుంది, గట్లనే మన బతుకులు ఎట్లా ముందటికి పోతున్నాయి, మన కష్టాలు నష్టాలు బాధలు గోసలు మంచి చెడు ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకొని ఆలోచన చేసి రాస్తారు తమ్మి ఈ పాటలు. అబ్బా నీకు దమాగ్లో మెంటల్ ఉన్నది, తెలియగలదానివే. మాజాలు గంతి ముచ్చట చెప్పు ముందుగల. నేను ముచ్చట్లు పట్టుకొని రారా అని చెప్తే ఇప్పుడు ఈ పాటలు ఎందుకు వాడుతున్నావురా నువ్వు? ఏమో అక్క, పాటలు అయితే మస్తు యాదికొస్తాయి. ఒక్కొక్క పాట వింటా అంటే పాడతా అంటే ఒక్కొక్క సమయానికి సందర్భానికి మంచిగా కలుతానే అక్క. బా ఎంకటి పాటలే వేరు, అలా రాతలే వేరు అక్క. తమ్మి మంచి ముచ్చట చెప్పినావు కానీ ఇక ఆలస్యం అవుతుంది. ఇంక ఇన్ని ముచ్చట్లు ఏమైనా ఉంటే అరుచుకొని రాపో. మటే రాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే ఆశలు. తెలంగాణ కొందరి కోసం ఏర్పడలే, గట్లనే తెలంగాణ నీది కాదు నాది కాదు మనందరిది అని నేను అన్నట్లే ఓసారి అన్నాడులా. గట్లనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ లీడర్లతో కాదు పక్క పార్టీలతోనే అవుతుందని అంటున్నాడు మన టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సారు. మరి సార్ గట్ల ఎందుకు అన్నాడో సార్ మాటల్లోనే ఇందాం బారి. ఇక ఇన్ని రోజులు గులాబీ పువ్వు గుర్తు పార్టీలో నమ్మకంగా పనిచేసిన మన మాజీ ఎంపీ బూర నర్సయ్య సారు మొన్న కమలం పువ్వు పార్టీలో షెరికైనా ముచ్చట మనకు అందరు తెలిసిందే. అయితే ఇక సార్ అట్లా కమలం పువ్వు కండువా కప్పుకున్నాడో లేదో కానీ సార్ ఎమ్మటే తెరాజ పార్టీకి మొదటి సవాలు ఇసిరనే ఇసిరిండు.
ఇక సార్ ఏమన్నాడంటే తెలంగాణ కొందరి కోసం ఏర్పడలేదు, అట్లనే తెలంగాణ నీది కాదు నాది కాదు మన అందరిదని, అట్లనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ లీడర్లతోటి కాదు మా బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నాడు మన బూర నర్సే గౌడ్ సారు. సారు పార్టీ మారవంగానే మాట మారవలేదు, అట్లనే సారు ఉన్న ముచ్చట చెప్పిండు అని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. ఇక అసలు ముచ్చట ఏంటంటే తెలంగాణలో అట్లనే తెరాస పార్టీలో చేసిన ఈటర్ రాజేందర్ సారు, అట్లనే దుబ్బాక్ ఎమ్మెల్యే రఘునందర్ సారు, ఇక ఇయ్యాల నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులు అందరు ఉన్నారు. ఇక ఇవాళ అందరూ భాజపా పార్టీలో ఉన్నారు కాబట్టి తెలంగాణ అభివృద్ధి చేయాలంటే పక్కా అది మా బీజేపీతోనే అయితే అని గట్టిగా చెప్పిండు మన సారు. ఇక సారు మాటలు విన్నాక పబ్లిక్ కూడా మస్తు పరేషాన్ అయ్యిలో. ఒక ప్రముఖ డాక్టర్ నుంచి తెలంగాణ ఆకాంక్ష కొరకు ఒక ఉద్యమకారుడుగా 5 సంవత్సరాలు అటు ప్రత్యక్షంగా డాట్స్ ద్వారా డాక్టర్కే కాకుండా ప్రత్యక్ష ఉద్యమాలు, అసెంబ్లీ ముట్టడి, రైల్ రోకో, హైదరాబాద్ బంద్, ఇంకా కొన్ని చెప్పలేనటువంటి అనేక ప్రోగ్రాంలు పాల్గొని కేసీఆర్ గారితో పాటు సకల జనులు బీజేపీ మా మిత్రులు అయితే ఆ రోజు అందరు కలిసి సాధించాం. తదుపరి ఒక ఎంపీగా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణకు అలానే భువనగిరి పార్లమెంటుకు అనేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తెచ్చాం. తదుపరి ఒక మాజీ ఎంపీగా వివిధ కారణాల వల్ల ఒక స్వల్ప మెజార్టీతో 5,000 మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ప్రజాక్షేత్రంలో గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఆఫ్టర్ లూజింగ్ ఎలక్షన్ మెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఎంపీ బిరుదు మాత్రం సేమ్ టు సేమ్ పార్లమెంటు పోడు తప్పితే నిలబడుతూ, కానీ రోజు రోజుకు విపరీతమైనటువంటి ఒంటెద్దు పోకడలు, నిరంకుశ పాలన, అసలు ప్రజాస్వామ్యమే కాకుండా వ్యక్తి స్వామ్యంతో ఉన్నటువంటి సందర్భాల్లో పార్టీని వీడి ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీలో చేరి శ్రీ నరేంద్ర మోడీజీ, అమిత్ షాజీ మరియు నడ్డాజీ వీళ్ళందరూ నాకు సుపరిచితులు. ఇక ఇప్పుడు మన మునుగోడ్ల ప్రచారం జోరుగా నడుస్తుంది. గట్లనే అక్కడ లీడర్లు మంత్రులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇంకా కొంతమంది పైసలు ఇస్తా అని చెప్తారు, అట్లనే కొంతమంది మీకు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం మాటలతోనే కోటలు కడతారు. హే ఇవన్నీ కాదు కానీ అక్కడ ఉన్న ఓ మంత్రి చూడురి ఏం చేసిండో. మన మునుగోల ప్రచారం జోరుగానే అర్థంది. అట్లనే అక్కడ లీడర్లు మంత్రులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. కొంతమంది పైసలు ఇస్తా అని, ఇంకో కొంతమంది అది చేస్తాం ఇది చేస్తాం అని మాటలతోనే కోటలు పెడుతున్నారు. ఇవన్నీ ముచ్చట్లు మనకి ఎరికైంది. కానీ ఇక్కడ చూడురి మన మంత్రి మల్లారెడ్డి సార్ మాత్రం దగ్గరుండి మరి మునుగోలు ఎవరికైనా పానం మంచి లేకపోయినా జర అట్లనే వాళ్ళని అనారోగ్యంతో ఉన్న వాళ్ళను సారు దగ్గరుండి మరి దావకాన తోలుకపోతున్నాడు. ఇక ఎలక్షన్స్ అయింది కదా మరి శేఖ తప్పుతుందా అని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. మరి మన మల్లారెడ్డి సారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం కూడా ఇందాం పారి. కానీ ఎవరైనా నా హాస్పిటల్ ఉంది మంచిగా 2-3 దినాలు ఉండి అన్ని టెస్టులు చేయించుకొని మందులు తీసుకొని ఆపరేషన్ చేసుకొని మీకు ఎవ్వరు కూడా 1 రూపాయి అడిగారు. అన్ని మంచిగా చేసుకొని నాదే హాస్పిటల్, నా కొడుకు కోడలు ఉంటారు మంచిగా చేపించి పంపిస్తారు. ఆల్రెడీ 10 మంది ఉన్నారా మీ ఊరోళ్ళే. వాళ్ళు చాలా రోజుల సంది కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయి 1 రూపాయి లేకుండా మొఖాలు చికిత్స అయినా, గుండె ఆపరేషన్ అయినా, ఇంకా ఏ ఆపరేషన్ అయినా రూపాయి లేకుండా వాళ్ళని తీసుకుపోయి మంచిగా సురక్షితంగా మంచిగా ఆరోగ్యంగా మళ్ళీ అన్ని మందులు ఇచ్చి మంచి భోజనం పెట్టి వాళ్ళని మళ్ళీ ఈ ఊరికి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్తే వాళ్ళందరూ కూడా 25 మంది మెట్రోడోర్లలో వెక్కిర్రు. మొన్న కూడా మన సైదాబాద్ లో గాని రెడ్డిబాయిలో గాని అక్కడ కూడా కాట్లేవు కాడ కూడా తీసుకొని పోయినాం. అక్కడ కూడా 20 మందిని తీసుకుపోయినాం. ఒక అమ్మాయి నీ కాలేజీలో జాయిన్ అయితే అంటే ఇమీడియట్ గా జాయిన్ చేపించిన. ఇది అంత కాదు కానీ మంచిగా చెడైనా మన మల్లారెడ్డి సార్ చేసినంత ప్రచారం అట్లనే మల్లారెడ్డి సార్ చేసినంత సేవ ఎవరు చేయలే అంటున్నారు ఈ ముచ్చటిన పబ్లిక్. ఇక ఇప్పుడు మన మునుగోడ్ల ప్రచారాలటనే హామీల జోరు పక్కన పెడితే ఈ పోస్టర్లలోనే ఎక్కువైంది. వాళ్ళ పార్టీ గురించి వీళ్ళు పోస్టర్లు అంటించడు, గట్లనే వీళ్ళ పార్టీ గురించి వాళ్ళు పోస్టర్లు అంటించడు. ఇక గిట్ల మనం మస్తుగా చూస్తున్నాం. అయితే గిట్ల కాదని ఓ పార్టీలు ఏకంగా పెన్షన్లతోని తేడాలు చూపెట్టిరు. మరి గా పోస్టర్ మనం కూడా చూద్దాం పారి. ఇప్పుడు మన మునుగోళ్ళ ప్రచారాలు అట్లనే హామీల జోరు పక్కన పెడితే ఈ పోస్టర్లలో ఎక్కువ అయింది. వాళ్ళ పార్టీ గురించి వీళ్ళు పోస్టర్లు అంటించుడు, అట్లనే వీళ్ళ పార్టీ గురించి వాళ్ళు పోస్టర్లు అంటించుడు. ఇక్కడ అసలు గమ్మత ముచ్చట ఏంటంటే ఎవరైనా పార్టీలకు మీరు ఓట్లు వేయకూరి. అట్లనే మన మునుగోళ్ళ ఒక ముచ్చట విన్నాం కదలా. అది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి సార్ ఫోటో పెట్టి 18,000 కోట్లు ద డైరెక్టర్ బై రాజగోపాల్ రెడ్డి సార్ అని ఒక పోస్టర్ కూడా పెట్టిలు. ఆ ముచ్చట మన అందరికీ ఎరికైంది. కానీ ఇక్కడ మాత్రం తెరాస పార్టీలో పెట్టిన సంక్షేమ పథకాలు అట్లనే పింఛన్ల వివరాలు పెట్టి తెలంగాణ సర్కారు ఇస్తున్న పింఛన్ల కన్నా ఏ ఇతర రాష్ట్రాలైనా మనకి ఎక్కువ ఇస్తుందా అని గట్టి సవాలు ఇసురుకుంటా గోడ మీద పోస్టర్లు అతికిచ్చులు గులాబీ కార్యకర్తలు.
అరే మునుగోల ప్రచారం అట్లనే కథ కారకనే ఇక అన్ని మంచిగానే నడుతానే మళ్ళీ ఈ పోస్టర్లలో లేదని అంటున్నారు ఈ ముచ్చటైన పబ్లిక్. ఎట్లున్నాయి ఇలా ఈ అల్టి ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. ఇక గిసంటి ముచ్చట్లతోనే మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండురి మన అమ్మ న్యూస్.